హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వచ్చేసాను. ఈరోజు అయితే మా ఇంట్లో ఏం చేస్తున్నామంటే సున్నుండలు చేస్తున్నాం అనమాట. సున్నుండలు చేయడానికి కావాల్సిన పదార్థాలు నల్ల మినుములు, ఇది మినప్పప్పు ఉంటుంది కదా, పొట్టు మినపప్పు అనమాట, వీటితో చేస్తారు. ఇవి వచ్చేసి ఒక 2 కేజీలు మినుములు, నల్ల మినుములు అనమాట. ఇవి వీటితో చేస్తున్నాం సున్నుండలు ఈరోజు. బెల్లం అనమాట, కొంచెం బెల్లం చక్కెరతో కూడా చేసుకోవచ్చు అనమాట. మనం సగం బెల్లంతో చేస్తున్నాం, సగం చక్కెరతో చేస్తున్నాం. మినుములు బాగా వేయించుకోవాలి, మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి, కలపడం ఆపేస్తే మాడిపోతాయి కాబట్టి ఇవి కలుపుతూ వేయించుకోవాలి. వేగిపోయాయి. ఇప్పుడు రెండు కేజీలు అనమాట, అందుకని 2 బాండిలు. స్టవ్ మీద పెట్టేసి వెళ్ళిపోయామంటే మినపప్పు అంతా మాడిపోద్ది అనమాట. మినుములు మాడకుండా వేయించుకోవాలి. మనం స్టవ్ దగ్గరే ఉండి కలిపెడుతూ ఉండాలి. ఇలా చల్లార్చుకోవాలి, వేయించినవి అన్నీ తీసి ఇలా చల్లార్చుకోవాలి. చూసారా ఎలా అంటున్నాయో, కరకరా అంటున్నాయి చూడండి. ఈ వేయించడానికి టైం పడుతుంది కాబట్టి స్టవ్ కింద పెట్టుకున్నాను అనమాట. ఎవరికైనా ఎముకలు ఇరిగినప్పుడు ఇట్లాంటివి చేసి పెట్టడం తొందరగా బాగా అవుతుంది అనమాట. చెయ్యి ఇరిగినా కాలు ఇరిగినా వాళ్ళకి మీ ఇంట్లో ఇది చేసి పెట్టండి. ఇలాంటివి చేసి పెడితే మంచిది. చేతులు కాలు ఇరిగిన వాళ్ళే కాదు, ఇంకో ప్యాకెట్ అంటే చేతులు కాళ్ళు ఇరిగిన వాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు అనమాట. పిల్లలకి ఇంకా పెట్టచ్చు, బలం అనమాట. అది నేను చెప్పేది. అంటే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. అలగొట్టుకోవాలి ఫస్ట్. దీనిలో కావాల్సిన పదార్థాలు వచ్చి నల్ల మినుములు, బెల్లము, మనం సగం చక్కెరతో చేసుకున్నాం, చక్కెర, ఇంకా నెయ్యి 1 కిలో కావాల్సి వస్తుంది. నెయ్యి ఎంత తక్కువ వేస్తే నెయ్యి బాగా కరగబెట్టి వేసుకోవాలి. అందరూ నేను చెప్పేది నచ్చి, నా వాయిస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటాను. నా సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ అండి. ఇన్ని రోజులు నేను వీడియోలు చేయకపోవడం వల్ల సబ్స్క్రైబర్లు అందరూ చాలా దిగులు పడ్డారు. ఇంక నుంచి నా వీడియోలు అప్పుడప్పుడు ఏ వీడియో చేసినా నేను వస్తాను. మా చిన్న తల్లి, మా బంగారు తల్లి వచ్చిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టింగ్ అని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్. మా అమ్మకి చెవుడు వచ్చిందండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళ అంటుంది. ఇంకా నుంచి సినిమా పాటలు రావండి, చేయకూడదని నిర్ణయించుకున్నాను అనమాట. ఇవే చేస్తాను, వంటలు చేసినప్పుడే పెడతాను. ఎవరికైనా నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి. తప్పకుండా మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తాను. నెగిటివ్ అయినా కానీ ఏ కామెంట్స్ అయినా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఏదైనా కానీ మనం అక్కడ కామెంట్స్ బాక్స్ ఆన్ చేస్తున్నాం. ఎవరు మాట్లాడే చెవులో తీసుకొని చెవులు వదులుతాం, కానీ ఏ మాటలు అసలు చెవులో కూడా దొరికింది. వీడియోలు చేయండి, టాలెంట్ ఉంటే నాలాగా మీరు కూడా చేయండి. పిచ్చి అని మిమ్మల్ని ఎవరన్నా కూడా మీరు పట్టించుకోకుండా చేయండి. అప్పుడే మీరు పైకి వస్తారు, చాలా పైకి వస్తారు. మా చింతల్లి మాడబెట్టింది, మాటల్లో పడి పోగొడుతుంది. మాడవలసిన వస్తుంది పోయి చూస్తా ఉండండి. ఇప్పుడు ఈ చక్కెర తీసుకొని మొత్తం మిక్సీలో వేయాలన్నమాట. ఇలా చక్కెర అంతా దీనిలో వేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి. చాలా ఇంకా మెత్తగా కావాలా? విధంగా మెత్తగా చక్కెర మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు
మినుములన్నీ వేయించామన్నమాట. ఇప్పుడు ఈ మినుములు దీంట్లో వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నాను. నేనే అన్నీ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి, గరుగ్గా పట్టించాలి. ఇందులో మనం ఇందాక వేసిన బియ్యం కూడా కలిపామన్నమాట. చూడండి, కొంచెం బియ్యం కూడా వేసాము, వేయించినవి ఇందులో కలిపేసాము. వేయాలి గోల్డీ, అడ్డం వేయాలి గోల్డీ. లడ్డు అది తీసుకొని దాంట్లో పోసేయని మనం పిండి దీంట్లో వేద్దాం. బాండి తీసుకో మళ్ళీ అంటే పో గోల్డీ. చక్కెర వేసేసాం పిండిలో. ఇప్పుడు కలపాలి చక్కెర పొడి, మినపప్పు పొడి, చక్కెర పొడి. ఇందులో చక్కెర పొడి కలిపేసాం. ఇంకా నెయ్యి కలపాలి. నెయ్యి బాగా కరిగించుకోవాలి. ఇప్పుడు నెయ్యి కరుగుతా ఉంది. ఇది వచ్చి బెల్లం వేసి చేయడానికి పిండి. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాం. నల్లటి నెయ్యి, ఎర్రటి నెయ్యి. మంచి సున్నుండలు నెయ్యి మంచి వాసన వస్తుంది. బాగుంది నెయ్యి. కమ్మని బాహు కమ్మని. ముందు సున్నుండలు తినే పనిలో ఉన్నాయి. ఇంక రేపు ఏం పాడను నేను. బర్రే సూపర్ ఉన్నాయమ్మా. అసలు పెట్టను. భలే ఉంది మా. ఇట్లా తినాలనిపిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో నెయ్యి వేసి ఈ విధంగా సున్నుండలు తయారు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతైనా మా చింతలు అంటే చెయ్యి అయితే ఇష్టమ్మా. ఇట్లాంటి చేత్తో ఎప్పుడైనా చేర్చుకోవాలి. చూసారు కదా ఎలా చేసుకోవాలో. బాగా చూడండి. నెయ్యి కలుపుతున్నాం. ఫస్ట్ మినపప్పుని వేయించుకోవాలన్నమాట. వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం బియ్యం వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చక్కెరని మిక్సీ చేసుకోవాలి. 2 కేజీలు మినపప్పుకి 1 కేజీ చక్కెర అనమాట. నెయ్యి కేజీ కదా, 1 కిలో నెయ్యి అంతేనా? 1 కిలో నెయ్యి. కేజీ పట్టిద్దా? కేజీ పట్టదా? కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోవచ్చు అనమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు సున్నుండలు. మొత్తం కలిపాక నెయ్యి కొంచెం నువ్వు వేసుకున్నాక నెయ్యి. ఇంక ఇవి చక్కెర సున్నుండలు అనమాట. ఇప్పుడు బెల్లం సున్నుండలు కూడా చూపి. నెయ్యి ఇంకా వేసారు. నెయ్యి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఏ ఇష్టంగా తినేవాళ్ళు ఇలా వేసుకోండి. ఏందా నీళ్ళు పోతున్నాయి? ట్యాంక్ నిండింది. ఏదేదో ఎందుకు చేతి కాదు. సున్నుండలు రెడీ అయిపోయి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సున్నుండలు రెడీ అయిపోయాయి. ఎలా ఉన్నా టేస్ట్ చెప్తాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బాగా సూపర్ ఉన్నాయి. దగ్గర పెట్టండి. మీరు
కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకైతే చాలా బలం అన్నమాట. ఇవి నెయ్యి వేసి చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. ఎలా ఉన్నాయి లడ్డు? మళ్ళీ ఉన్నాయి. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ 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 బాయ్. ఎంత